పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నటువంటి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి సంబంధం లేదన్నట్టుగా బాబు గారి రాజ్యాంగమే ఇక్కడ నడుస్తుందన్నట్టుగా జరుగుతున్న విధానం చూసి మేము ఒక పక్క బాధపడుతూ ఉన్నాం. ప్రజలు అవాక్ అవుతూ ఉన్నారు. జరుగుతున్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. ఒక పక్క లడ్డు గురించి నేరుగా సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడారు, వాళ్లే కల్పించారు. ఎక్కడ కూడా ప్రజల్లో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి ఆ భక్తుల మనోభావాన్ని కూడా ఎక్కడ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. భగవంతుడిని కూడా రాజకీయాల్లోకి వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్రిస్టియన్గా చూపించాలని, ఆయన హిందూ వ్యతిరేకవాదిగా చూపించాలని, బీజేపీ దగ్గర ఈయనని ఏదో మరి శిక్షార్హుడు గారిని చూపించాలని ఈ ఆలోచనలతోనే ఈరోజు ఇంత పెద్ద నాటకానికి తెరతీశాడు చంద్రబాబు నాయుడు సంగతి మరొకసారి ఈరోజు మనం అందరం కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. కానీ మున్నెన్నడూ లేని విధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు వారు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి అనేకమైనటువంటి అపస్కృతులు, అనేకమైనటువంటి ప్రజల మనోభావాలకు దెబ్బతినే విధంగా పనిచేసే కార్యక్రమాలు, దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుని ప్రసాదం మీద కూడా స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే జంతు కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, మాంసం సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని మాట్లాడినటువంటి తీరు, దానికి సంబంధించి కూడా సిట్టేసి సిబిఐ వారి రిపోర్ట్లో కూడా ఎలాంటి కలుషితాలు లేవని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఇవన్నీ ఒక ర్యాండమ్గా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి ఒక మహిళ ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి అకృత్యాల మీద రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే ఈరోజు దేవదేవునికి అపఖ్యాతి జరిగినట్టు కాదా? ఆ కోణంలోనే బిఆర్ నాయుడు గారిని వారి చర్యలను చూసి వారిని తొలగించమని చెప్పేసి ఈ దేశంలో ఉన్న ప్రజానీకం అంతా మనసుల్లో ఉంది. అంటే బిఆర్ నాయుడు గారు ఈ రాష్ట్రంలో మరి ఒక దేవదేవుని దగ్గర సేవలు చేయడానికి అర్హత లేదు, వారిని రిజైన్ చేయించమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా బాధ్యత రాహిత్యమని, అనవసరమైన కేసులు పెట్టడం తప్పిదమని, మరియు ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు వారి మీద తిరిగి ఎలాంటి చట్టమైన చర్యలు చేయాలో అవి కూడా పెట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి మేమందరం ఏకకంఠంతో డిమాండ్ చేస్తూ ఈరోజు మా దేవదేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాదాల చెంత నుండి అయా ఈ రాష్ట్రాన్ని కాపాడండి.